ఇప్పుడు మా జగదీష్ మాస్టర్ గారు ఈరోజు ఎంత విశేషమైన రోజు అంటే శ్రోతలు గారు నేతృత్వంలో ఒక మిత్రుడు జగదీష్ గారు వారు విశ్రాంత గణిత శాస్త్ర అధ్యాపకులు, అలాగే ఇంకో మిత్రులు విశ్రాంత కామర్స్ అధ్యాపకులు పర్వతనేని వెంకటేశ్వరరావు, అద్భుతమైన కళాకారుల బృందం ఆచరణం. ఇప్పుడు స్వామివారు, ఇప్పుడు అమ్మవారు అనేక దివ్య నామములతో పరమేశ్వరి, లోకేశ్వరి, జగదీశ్వరి, శ్రీ రాజరాజేశ్వరి, అమ్మా అమ్మా కనకదుర్గమ్మ తల్లి చివరిలో చేసిన ఆ నామం మూలకాలకు ఈ భజన యొక్క అక్షర సత్యం, ఈ యొక్క మణిదీప వదన నిజంగా అజరాపరం. సకల జీవరాశి, సకల మానవాళికి పుణ్య వర్గాలుగా వెలుగుతుంది ఈ మణిదీప వదన. ఇంత అద్భుతంగా గుడి కట్టినప్పటి నుంచి ముగ్గురు శ్రద్ధలు గారు ఇటు ఆరాధన సమయంలోనూ, ఇటు వార్షికోత్సవాల వెలుగులోనూ అంగరంగ వైభవంగా వారి యొక్క ఆరాధనకు మనస్ఫూర్తిగా వారి అభినందనలు అందరూ చట్టాలు పిల్లలకు వారిని అభినందించారు. ఒక మంచి కార్యక్రమాన్ని వారి కోసం కాదు, సమస్త మానవాళి యొక్క అద్భుతమైన వారి భవిష్యత్తు కోసం. చూడండి, ఇవాళ ప్రపంచంలో మనం గమనిస్తున్నాం, అన్నిటికన్నా ఒక సురక్షితమైన దేశం మన దేశం, మన హైందవ దేశం.
సర్వ మతాలను గౌరవించే సంస్కృతి మనది. మరి ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వారందరూ గరగడలాడిపోతున్నారు, దుక్కుమంటూ బతుకుతున్నారు. కానీ అత్యంత సురక్షితమైన దేశాన్ని భక్తగణంగా భగవంతుడు ప్రసాదించాడు. ఆ దేవదేవుడికి మీ అందరి తరపున నేను మనస్ఫూర్తిగా అభినందనలు. అలాగే మిత్రుడు జగదీష్ గారు వారి ఆలాపన పద్యములో పడుతూ ఉంటే వెంకటేశ్వర వారు నిరుపేద నారాయణుడు, అంతేకాదు మానవులందే కాదు మూలధనులందు ఆవులు, గొర్రెలు, మేకలు, పశుపక్షాలు సకల జీవరాశి యందు వారికి అవ్యాజమైన కారుణ్య సార్వభౌముడు. సకల జీవరాశులను సమంగా ప్రేమించిన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక గొప్ప అవధూత సార్వభౌముడు మన వెంకటేశ్వరుడు వారు. పిలిస్తే పలికే కొంగు బంగారు. మీకు ఎవరికైనా ఏదైనా కష్టాలు ఉంటే స్వామి అనండు. ఆ స్వామి మీ ఇంట్లో ఉన్నట్టే ఆ స్వామి ఈ అద్భుతమైన ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దారి కూడా లేదు. శంకుస్థాపన చేసినప్పుడు మల్ల చెట్లు, తుమ్మ చెట్లు, దారి కూడా లేదు. కానీ వాళ్ళ చూడలు స్వామి ఎక్కడ ఉంటే ఆ దేవదేవుడు, ఆ తపస్వి, ఆ ప్రకారకులు, ఆ కరుణామయుడు, కారుణ్యమూర్తి, దివ్య దేశమూర్తి, నిరుపేద నారాయణుడు, లోకన్న జనరక్షకుడైన ఆ దేవదేవుడు ఎక్కడ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు. వాళ్ళకి ఆరోగ్య సమస్యలు, వాళ్ళ బిడ్డలు పుణ్యభూతులు ఈ అవనికిలో అద్భుతంగా రాణిస్తారు. అలాంటి దేవదేవుడు ఈ ప్రాంతానికి నుంచి 11 సంవత్సరాలు ఎల్లుండికి 8వ తారీఖు రేపు మన క్షేత్రంలో ఉదయం 7:30 కల్లా 30 మంది టీము హనుమాన్ చాలీసా అంగరంగ వైభవంగా జరుగుతుంది. 1 గంట దాకా వాళ్ళు 30 మంది టీము చాలా బాగా చేస్తారు. మన సొంతలాగానే ఆ తర్వాత 5 గంటలకు గౌరవపూడి గ్రామంలో వీధుల్లో ఆ దేవదేవుడి యొక్క ఊరేగింపు, భజన బృందాలు, పాటల బృందాలు, పూలాట బృందాలతో ఆ దేవదేవుడు ఈ గ్రామంలో రేపు సాయంకాలం ఊరేగింపున్నది. ఎల్లుండి 8వ తారీఖు ఆదివారం అంగరంగ వైభవంగా స్వామిని ధరించిన వారికి సాక్షాత్తు మోక్షమే. ఎలాంటి ఆరోగ్య సమస్యలతో మనసు మీద పడి ఇతరుల చేత, బంధువుల చేత, హితుల చేత బాధింపబడగా సుఖమైన జీవితం మన పుట్టినప్పుడు ఏ విధంగా ఉంటుందో వెళ్ళేటప్పుడు కూడా అదే విధంగా మన జీవన విధానం, మన ప్రయాణం ఉండాలి. ఆ ప్రయాణానికి మనం వెంకటేశ్వరుని నమ్మినట్లయితే సుఖంగా మరణం, జననం, మరణం. జననం ఎంత సుఖంగా ఉంటుందో తల్లిని పాటించి ఈ భూమిలో పడతాం ఏదో ఒక విధంగా, కానీ మరణం కూడా అంతే సుఖంగా రావాలని మనం అందరం కూడా వెంకటేశ్వరుని ఆరాధిస్తూ సంవత్సరం మన శరీరంలో భౌతికమైన మార్పులు వస్తుంటాయి. మీ అందరికీ మానవుడే మహనీయుడు, మానవుడే దేవుడు, మానవుడే మహర్షి. అలాంటి సాత్విక గుణాలన్నీ మనందరికి ఉండాలని చూడండి. ఒక్కసారి ఆ పవన మునీశ్వరుడైన అలాగే అమ్మవారిని మీ అందరి చేతులు జోడించి అమ్మా అమ్మా అంటూ, ఓ సర్వేశ్వర, ఓ వెంకటేశ్వమి, వెంకటేశ్వమి, మా ఇంటి రక్షకులై, మా ఇంటి కొండ బంగారమై స్వామి మమ్మలను కాపాడమని చేతులెత్తి మనస్ఫూర్తిగా వినమ్రుడై ఆ స్వామిని ప్రార్థించిన ఎడల అటు స్వామివారు, ఇటు అమ్మవారు. స్వామివారు చెప్తుంటారు, అయ్యా నేను ఎడుతుంటే అమ్మవారు ముందుంటారు కదా అని. అందుకే వెంకటేశ్వర గారు వారు త్రికాలను, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను వారు జీవించినప్పుడు అనర్గళంగా చెప్పగలిగిన సర్వీశాసి
ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఎవరు ఉన్నాము, ఎవరు ఏం మాట్లాడాము అవన్నీ దేవదేవుడికి తెలుసు. అందుకే పైన అమ్మవారి ఇక్కడ ఉంది, స్వామివారు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మిత్రులారా, రేపు ఎల్లుండి కూడా మీరు మీ కుటుంబాలు అందరూ రావాల్సిందిగా కోరుతూ ఇప్పుడు మన సరజీవ గారిని శేషశ్రమంతో మిత్రులు జగదీష్ గారు సత్కరించవలసిందిగా కోరుతూ రెడ్డి శంకర్ గారు. కొంతమంది స్త్రీమంతులు వెంకటేశ్వరుడికి భిక్షలు అంటే చాలా ఇష్టం. వారి జీవన విధానంలో భిక్షకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. మరి ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా ముందుండి ఈ కార్యక్రమానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్న ఆ స్త్రీమూర్తుల పేరు చదువుతారు. వారు రామకృష్ణ గారు, అమ్మ పైడిపాల గోత్రము రవికుమార్ ఉమాదేవి గారు రావాల్సిందిగా కోరుతూ సౌభాగ్యవతి తమ భర్త పేరు మూడు రాయేస్తారు. కింద ఎవరైనా 100 రూపాయలు విదేశీకి వెళ్ళిన మా సైని వారికి భర్త మీద ఉన్న మమకారము ఇచ్చారు. అలాగే సుధాకర్ గారు, లక్ష్మీరాజు దంపతులు, శ్రీనివాసరావు గారు, సతీష్ గారు, శోభారాయణ దంపతులు. అలాగే శక్తి గారు చూడండి, అతి సాదా సీదాగా ఉండేటువంటి మన వెన్నకోట లక్ష్మి గారు అనారోగ్యంతో చాలా ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు ఆమెకు ఉన్నాయి. ఆమె హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇవాళ మీకు తెలుసు, లక్షల రూపాయలు ఉంటే కానీ ఒక ఆధునిక ఏ రోజు వచ్చిన భిక్ష ఆరోగ్యం తెచ్చి దాదాపు 28 కేజీల బియ్యం ఇచ్చారు. 35 కేజీలు. అలాగే ధనం సుమారుగా 9,000 రూపాయలు. అలాగే బెల్లం. ఆమె పట్టుదల ఉన్నది. ఒకరి ఇంటికి ఎలా చేస్తున్నాం అనుకుంటే అయ్యో వాళ్ళ ఇంటికి అడిగితే ఏమనుకుంటారు. మా బాల్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అయితే గప్పలు పెట్టుకొని బట్టలు పెట్టుకొని అమ్మా ఆకులు అవుతుందని చెప్పి ఏ తల్లి ప్రసాదం పెడుతుందో అందరూ పెట్టలేదు కాదమ్మా, కొన్ని ఇల్లు పెడతారు. ఆ ఇంటి యజమానురాలు అన్నం తినకుండా ఎవరన్నా వస్తే ముద్ద పెడతాము, ఆకలి తిరుగుతాము అని ఎదురు చూసి ఎవరికైనా కఠినంగా ఆమె ఉంటే తింటుంది, లేకపోతే మంచినీళ్ళు తాగుతుంది. ఆ సంగతి ఎవరికి చెప్పదు. అందుకే ఆ కుటుంబాలన్నీ కూడా దినదినాభివృద్ధి చెందు బిడ్డలు కుటుంబాలు బ్రహ్మాండంగా ఐశ్వర్యంతో కనకలలేదు. అది అన్నదానమైన మహిమ. మనం అందరం కూడా ఆమె ఇది ఫస్ట్ డే ఈ 11 సంవత్సరాల్లో ఇలా స్వామి పేరుతో భిక్షకెళ్ళి ఆమె చేయడం. ఇప్పుడు ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఎలాంటి డాక్టర్తో పడలేదు. అందులో ఒక పెద్ద వైద్య విజ్ఞానని మన వెంకటేశ్వర ఆయన ఎంత క్రానికల్ డిసీజ్ వేసైనా డాక్టర్లు వదిలేసి కూడా ఎవరైనా వచ్చి స్వామి స్వామి అని ప్రార్థించలేరు. దేవదేవుడు దయాళుడై ఎలాంటి ఇబ్బంది లేకుండా దృష్టి తీసేసినట్టు చక్కగా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి దేవదేవుడు. అలాగే సంతాన భాగ్య ప్రదాత. సంతానం లేని వాడు వెంకటేశ్వరుని ఆశ్రయించడం మంచి పర్మనెంట్ బిడ్డలు కలుగుతారు. ఇందులో సందేహం లేదు. ఎంతమంది బిడ్డలు కావాలంటే ఆ తర్వాత అంతమంది బిడ్డలు ఇచ్చిన కుటుంబాలు మనం చూసాం. అలాగే భాగ్య ప్రదాత. విద్యలో ఎవరైనా మీ బిడ్డలు చదవకుండా ఉంటే స్వామికి చెప్పండి, స్వామి మా బిడ్డ చదువులో వెనుపడుతున్నాడు, వాడి చదువులో శ్రద్ధ లేదు, స్నేహితులు వాడికి ఎంతసేపు సెల్ ఫోన్ టీవీ కావాలి. మరొకసారి మీ క్లాస్ ఎంతో మంది లక్ష్మణులు ముందు స్వామికి భిక్ష తెచ్చి
చేసి ఈ అజరామరమైన ఈ అద్భుతమైన దివ్యక్షేత్రంలో ఇవ్వవలసిందిగా మనందరినీ కూడా అభినందిస్తున్నా. అలాగే పాల్గొన అంకిత భక్తుల చాలా శుభమహమ్మద్ ఉదయేశ్వర్ గారు, అలాగే రూపాయలు శాశ్వత అన్నదానానికి మా మామగారి మేము కోరుకుంటున్నాము. చూడండి, ఆమె మామగారు అత్తగారు ప్రజల మీద ఇవ్వడం ఆమె యొక్క గొప్పతనానికి నిదర్శనం. మరొకసారి ఆ దంపతులను వెంకటేశ్వరం వారి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుతూ, అలాగే ఇప్పుడు అందరికీ పేరు పేరున మీలో ఉన్న మహనీయుడు అందరికీ మానవుడే మహనీయుడు మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ఇలాగే రేపు ఎల్లుండి కూడా ఈ కార్యక్రమాన్ని మీరందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, ఇప్పుడు దశహారతులు గురువులున్నాయి. అందరూ దశహారతులు హారతి ప్రార్థనలు ఉంటాయి. గారు నాయకులండి, నేను కూడా వారికి శివపూరి గారు మీరు ఆశ్చర్యపోయారు. మీ పాప మా పాప ఇద్దరు క్లాస్మేట్స్. మీరు మాకు 40 ఏళ్ళ నుంచి పరిచయం. శ్రీరాములు గారు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 30 ఏళ్ళ క్రితం విజయవాడ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఆరాయి మాట్లాడంటే శ్రీరాములు గారి మొత్తం విజయవాడ అంతా మీకు దగ్గర ఉండేది. మీ పాప మా పాప కూడా ఇంజనీరింగ్ క్లాస్మేట్లు, ఎప్పటి నుంచో పరిచయం. మీరు ఇక్కడ యూఏ విషయం తెలియదు వచ్చేవారు. అది కూడా వెంకటేశ్వర స్వామి గారి మైక్ చాలా సంతోషం.